హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకుంటే ఈరోజు ములుగు జిల్లా వాజేడు మండలం, అదేవిధంగా చండ్రుపట్ల రూట్ అండి. ఇది ఛత్తీస్గఢ్ వెళ్ళే రూట్ అండి. అది బోర్డర్. అక్కడ చూసుకున్నట్టయితే గుట్టలు కనపడుతున్నది బోర్డర్ అండి. ఈ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. మనం అక్కడ దాకా వెళ్ళి రావడం జరుగుతుంది. ఈరోజు తోటలు ఎట్లా ఉన్నాయి, ఎంత మోతాదులో దిగుబడులు వస్తాయి, 30,000 అమ్మినా 25,000 అమ్మినా కానీ అసలు రైతు కనీసం సొమ్ములు వస్తాయా రావా, పెట్టుబడిని వస్తారా రాదని దాని గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనుక మనం ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ చేను చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉందనేది. ఇక్కడ కూడా ఒక కోత కూడా కోయలేదు. ఈ చేనులన్నీ కూడా చూడండి. ఫస్ట్ మీకు చూపిస్తాను. నేను ఇక్కడ చూసుకోవచ్చు. ఇది పూర్తిగా కంప్లీట్గా ఇది నల్లి బట్టి డ్యామేజ్ అయిన చేను. ఇంతవరకు ఒక క్రాప్ కూడా తెంపలేదు. మీరే చెప్పండి కామెంట్లో ఇది ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది అనేది. చేను చూసుకోవచ్చు. 1 ఎకరా చిల్లర ఉంటుంది ఇది. అదేవిధంగా పక్కన చూసుకోవచ్చు. ఇది కొద్దిగా ముదురుగా ముందు పెట్టిన చేనండి ఇది. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా క్రాప్ కటింగ్ కాలేదు. చెట్టుకు చూసినా కానీ ఏం లేదు. ఆకంతా మొత్తం రాలిపోయి పండు బారిపోవడం జరిగింది. చూడండి. ఇది మొత్తం కూడా డ్యామేజ్ కావడం జరిగింది. నల్లి పీరవడం తర్వాత స్ప్రేయింగ్లు అనేది కూడా కంప్లీట్గా ఈ వీళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. ఎకరానికి 20,000 30,000 కవులు పెట్టి విత్తనాలు కొని వేల కొద్దిలో మందు బస్తాలకైతే వేలల్లో మందులు పెట్టి స్ప్రే చేసి రైతులు ఆఖరికి వచ్చేసరికి పంట చేతికి అందే టైంలో చూడండి ఇట్లా నల్లి అటాక్ కావడం వల్ల పండాకు సమస్యలు ఇట్లా ఉండడం వల్ల చూడండి ఒకసారి ఎంత నష్టపోతుండో రైతు అనేసి. ఇందులో విల్టు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చాలా చెట్లు కూడా చనిపోవడం జరిగింది. అసలు కాలిపోయినాయి మొత్తం. ఇగుర్లు అనేవి కూడా మొత్తం కాలిపోయి అక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఆకంత రాలిపోయి చనిపోయిన దుస్థితి కనపడుతుంది. ఇక్కడ ఒక్క చేననే కాదు, ప్రతి ఒక్కరిది కూడా ఇదే రకంగా ఉంది. ఇంకా నేను చాలా చేనులు చూపిస్తాను ముందు. మనం రోడ్డు అవతల పక్క కూడా వెళ్ళి చూసే ప్రయత్నం మళ్ళీ మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు రోడ్డు అవతల పక్క చూసాం మనం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఒక చేను చూద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి. ఇది చూడండి ఒకసారి ఎట్లా అయిపోయింది దీని పరిస్థితి అనేది. మొత్తం నల్లి బట్టి మొత్తం ఒక క్రాప్ లైట్గా రైతు కిందికాయలు కోసినట్టున్నాడు. పూర్తిగా ఇది పనికిరాదు చేను. మొత్తం విదిలిపెట్టే పరిస్థితిలో ఉంది. కొనలు మొత్తం మాడిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా ఈ టైపు కావడం జరిగింది. చెట్టుకు ఒక 10-20 కాయల కంటే ఎక్కువ లేవు. రైతు ఇంత దయనీయమైన పరిస్థితులు ఉండడం జరిగింది. నాకు తెలిసి ఇది ఒక 6 నుంచి 7 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రాదు. చూసుకోవచ్చు. ఎక్కడికి మొత్తం మనం నిప్పు పెడితే కాలిపోయేటట్టు, అంటే అగ్గిపుల్ల గీకితే మొత్తం మా నిప్పు అంటుకొని కాలిపోయేటట్టు చేను కావడం జరిగింది. అవతల చేను కూడా చూసుకోండి. జెండాలు పెట్టినట్టు, ఏదో పసుపు రంగులో జెండాలు పెట్టినట్టు ఉండడం జరిగింది. ఒక చెట్టు నల్లగా, ఒక చెట్టు ఎర్రగా నలుపులో ఉండడం జరిగింది. ఇంకా ముందు కూడా నేను ఎట్లున్నాయి చేనులు అనేది కూడా నేను ఇంకా చూపిస్తా. ఇంకెదర కూడా మనం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు చేను కూడా ఇది ఎట్లా ఉందని చూడండి. ప్రతి చేను ఇట్లే ఉందని మధ్యలో చూపిస్తున్నా. ప్రతి ఒక్కరి చేను కూడా పూర్తి కంప్లీట్గా ఇంకొక 1 మంత్లో మొత్తం పూర్తిగా వదిలిపెట్టే స్థితిలో ఉండడం జరిగింది. ఉన్న కాయలు కోసుకుంటే వదిలిపెట్టే టైం అండి. చూడండి ఒకసారి. ఇది అడుగులో అరకొర పండ్లు ఉండడం జరిగింది. పైన ఇగురు లేదు. చూడండి ఇక్కడ ఇగురు చూడండి ఒకసారి ఎట్లుందో అనేది. మొత్తం చిలుము పట్టేసి మొత్తం కాలిపోయినట్టు కావడం జరిగింది. ఒక్క చేననే కాదు, ప్రతి ఒక్క చేను కూడా ఇట్లే ఉంది. ఇట్లా ఉంటే రైతు బాగుపడేది ఎప్పుడు? అసలు దీనికి అసలు ఏంటి, అసలు రీజన్ ఏంటి? అసలు దీన్ని ఎట్లా చేస్తే రైతు అసలు బాగుపడతారా? ఇట్లా ఉండడం వల్ల రైతుకి ఎంత నష్టం? ఇగురు లేదు, ఏం లేదు. ఒక మూర స్టెప్ అంతా కూడా వచ్చిన ఇగురు కూడా కాలిపోవడం జరుగుతుంది. కాయలు లేవు. కాయలు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాక్గా కావడం జరుగుతుంది. తొడిమలన్నీ నల్లగా నలుపు రంగులో మారడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఆకు తెంపి చూస్తే మొత్తం ఇట్లా ముట్టుకుంటే మొత్తం పొడి అయిపోవడం జరుగుతుంది. ఇట్లా అయితే రైతుకు అసలు ఎంత లాసు. సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 10 క్వింటాలు కాసినా కానీ ఈ రేట్ అనేది కంపల్సరీ మనకు 20,000 ఉంటుంది, 25,000 ఉంటుందని నమ్మకం కూడా లేదు. ఎకరాకు 3 లక్షలు పెట్టుబడి కావడం జరిగింది. కనీసం రైతుకు పెట్టిన డబ్బులన్నా వచ్చేదాకా కూడా అసలు నికరం లేదు. ఇట్లా అయ్యంటే రైతుల పరిస్థితి ఏంటి? అసలు ఏది కూడా మొన్నటిదాకా సరే నల్లి అరకొర ఉన్నప్పుడు అది స్ప్రే చేయడం జరిగింది. విపరీతంగా అయిపోయిందండి నల్లి. ఎటువంటి మందు స్ప్రే చేసినా 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఆగట్లేదు. ఎన్ని మందులు చాలా మంది స్ప్రే చేయడం జరుగుతుంది. కొంతమంది స్ప్రేయింగ్లు అనేది కంప్లీట్గా ఆఫ్ చేశారు. ఇక్కడ ఉన్న బెల్ట్ చూడండి మొత్తం కూడా అక్కడికి వెళ్ళి కూడా మొత్తం స్మాష్ కావడం జరిగింది. ఇంకా ముందు కూడా మనం చూపిస్తాను ఈ చేన్లు అనేది కంప్లీట్గా అసలు 99% చేన్లు అనేది 99%, 1% 0.01% ఉండొచ్చు నాకు తెలిసి, కానీ 1% వేద్దాం అట్లా అంచనా. 99%కి మాత్రం కంప్లీట్గా ఇప్పుడున్న ఏరియాలో మాత్రం కంప్లీట్గా చేన్లు అనేది ఖరాబ్ కావడం జరిగింది. చూడండి మొత్తం కూడా. ఇంకా ముందు కూడా 1-2 చేన్లు నేను చూపిస్తా. ఒకసారి చూడండి. ఇది
మొత్తం కూడా ఎట్లా అయిందనేది ఇక్కడ ఇది వేరే చేనండి, అప్పుడు చూసింది వేరు ఇప్పుడు చూసింది వేరు. మీరు చెప్పండి ఇది కామెంట్ రూపంలో ఎట్లా ఉందనేది తెలియజేయండి నాకు కూడా, ఎంతవరకు దిగుబడులు వస్తాయి ఏందనేది. చూడండి ఒకసారి ఆకు కూడా పోతే కంప్లీట్గా రాలిపోయింది, లేత చేను వెనకేసిన చేనండి ఇది. ముట్టుకుంటే కింద చూడండి ఒకసారి ఎంత ఆకు రాలిపోయిందో అనేది. కింద చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి. ఈ కాయలతోటి రైతుకు ఏం దిగుబడి వస్తుంది, రైతుకు ఏం డబ్బులు వస్తాయి, పెట్టుబడి వస్తుందా మ్యాక్సిమం. చూడండి మీరు ఎట్లా ఉందనేది. అందులో చనిపోవడం జరుగుతుంది ఈ బెల్ట్ మొత్తం కూడా. ఇక్కడికి వెళ్ళి చూడండి మొత్తం ఏదంటే నిప్పు పెడితే కాలిపోయేటట్టు కావడం జరిగింది. రైతుల పరిస్థితి అంత దరిద్రంగా తయారైంది. ఇంకా కూడా ఇంకొక 2-3 చేనులు కూడా మనం ముంగట చూపిస్తా మీకు, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేను కూడా చూడండి కంప్లీట్గా ఇది మొత్తం కూడా డ్యామేజ్ అయిన చేనే. మనం చేనులోకి వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లా ఉందో, పండాక ఎట్లా ఉంది, ఇగురు లేదు అసలు, మొత్తానికి మాడిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి దగ్గరికి కూడా తీసుకొచ్చి చూపిస్తాను నేను. ఇలా కావడం జరిగింది కంప్లీట్గా ఇది మొత్తం కూడా. ఇంకా ఎదుర కూడా చూసుకుందాం ఒకసారి. చెట్టుకు కాయలు తక్కువ, క్రాప్ లేదు అసలు. ఏం స్ప్రే చేసినా కానీ వచ్చేటట్టుకు లేదు, ఇది రాదు కూడా, అవ్వదు దీంతో ఇప్పుడు. ఎందుకంటే టైం కూడా అయిపోవడానికి దగ్గరగా ఉంది. ఫిబ్రవరి సగానికి వచ్చేయడం జరిగింది. మనం కూడా ఇప్పుడు మందులు కొట్టినా కానీ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. చూడండి చెట్లు ఇట్లా కదిపితే ఆకు రాలిపోతుంది. చెట్టుకు మ్యాక్సిమం కాయలు లేవు ఇప్పుడు, చాలా తక్కువ, ఒక క్రాప్ కూడా తెంపలేదు. ఈ క్రాప్ తోటి రైతుకు పెట్టుబడులు రావాలంటే కష్టసాధ్యంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోలు కూడా నేను చాలా వరకు చేయడం జరుగుద్ది. ముందు కూడా ఏరియా వైజ్ కూడా తిరగడం జరుగుద్ది. మనకు సమయం వ్యవధి లేకపోవడం వల్ల నేను కొంత నా పనులు చూసుకుంటూ అటు ఇటు చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండడం జరిగింది. లేకపోతే ఇట్లాంటివి నేను చాలా వరకు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ సంవత్సరం మిర్చికి మాత్రం రేటు ఉందని ఒకటే తప్పించి ఇందులో మాత్రం రైతుకు ఈ మిర్చి దిగుబడి అనేది మాత్రం ఆశాజనకంగా లేదు. కంప్లీట్గా నష్టాల్లోనే ఉన్నాడు రైతు అయితే ఇప్పటి వరకు అయితే. ఒక 10 మంది రైతులే మంచిగా కాసినట్టయితే మినిమం ఒక 90 మంది రైతులకు ఆడికాడికి వచ్చేటట్టే ఉన్నారు. చాలామంది బిలోగానే ఉన్నారు, కిందికే ఉన్నారు. ఎవరికి కూడా పూర్తి స్థాయిలో దిగుబడి అనేది మాత్రం రాదు. ఇది ములుగు జిల్లా వాజేడు రైతుల పరిస్థితి, అలాగే వెంకటాపురం రైతుల పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే ఉండడం జరిగింది. అరకొర విల్టులు ఉన్నాయి, ప్లస్ వెంకటాపురంలో కూడా ఇప్పుడు నల్లి సమస్య ఎక్కువ అయింది కాబట్టి జస్ట్ 10 క్వింటాల నుంచి 15 క్వింటాల్ టార్గెట్ లోపే అండి. చాలామంది 10 క్వింటాల లోపే ఉండడం జరిగింది. రైతు కూలీల ఖర్చు అయితేంది, మందులు, చేళ్ళ కవులు ఇవన్నీ తీసేస్తే రైతుకు అసలు కూలీ కూడా పడని దుస్థితికి దాపరించింది. అదేవిధంగా ఇట్లా జరగడం వల్ల రైతు కూడా అప్పుల ఊబిలో పేరుకుపోవడం జరుగుతుంది. పెరిగిన మందుల ఖర్చులు అయితేంది, వ్యవసాయ కూలీల ఖర్చులు అయితేంది, ఇవన్నీ కూడా రైతు పాలిట ఒక శాపంగా గుదిబండ లెక్కన తయారు కావడం జరిగింది. ఇది సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.